నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరం. ఈ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. సైదాబాద్లోని వరద ముంపు ప్రాంతాల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పర్యటన. ప్రభుత్వం తరపున బాధితులను అన్ని రకాలుగా ఆదుకుంటామని భరోసానిచ్చిన కిషన్ రెడ్డి. మహబూబాబాద్ జిల్లా శనిగపురంలో దీక్షిత్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారు సమాజానికి చేటన్న సత్యవతి రాథోడ్. షాద్నగర్ మున్సిపాలిటీలో వ్యర్థాలను తీసుకెళ్లే వాహనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే. గ్రామాభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ అనుక్షణం కృషి చేస్తున్నారన్న అంజయ్య యాదవ్. కరోనా బారిన పడ్డ జర్నలిస్టులను ప్రభుత్వం అండగా నిలిచింది. స్పష్టం చేసిన రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ. జూబ్లీహిల్స్ వెంగళరావు నగర్ డివిజన్లో ముంపు బాధితులకు నష్టపరిహారం 10,000 రూపాయలు అందజేసిన శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే సైదాబాద్ శంఖేశ్వర్ బజార్లోని వరద ముంపు ప్రాంతాల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. అక్కడి వారి కష్ట నష్టాలను అడిగి తెలుసుకున్నారు. సహాయ సహకారాలపై జీహెచ్ఎంసీ చేపట్టిన చర్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. వరద ముంపుకు గురైన బాధితులను పరామర్శించి కేంద్ర ప్రభుత్వం తరపున అన్ని రకాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. వరద నీటి నివారణకు ప్రభుత్వం హైలెవెల్ కమిటీ వేయాలని కోరారు. మానవ తప్పిదం, అధికారుల నిర్లక్ష్యం, రాజకీయ నేతల ఒత్తిళ్లతో నాలాలపై ఆక్రమణలు జరిగాయని తెలిపారు. నేను ఈ ప్రాంతాన్ని వచ్చాను. ముఖ్యంగా ఇక్కడ డ్రైనేజీకి సంబంధించి కానీ లేకపోతే వర్షపు నీటి కాలువ కానీ వాస్తవంగా అది వర్షపు నీటి డ్రైనేజ్ అది అదే స్టామ్ వాటర్ అయినది ఓపెన్ నాలా. దాంట్లో అనేక ప్రాంతాల్లో డ్రైనేజీ నీళ్లు అన్న కలపడంతో కొంత ఇబ్బంది అవుతా ఉంది. దాన్ని వెడల్పు చేయాలి. వెడల్పు చేయడం కాకుండా 2 sides కూడా పటిష్టవంతమైనటువంటి రిటైనింగ్ వాల్ నిర్మాణం కావాలి. రిటైనింగ్ వాళ్ళు హైట్తో కూడినటువంటి రిటైనింగ్ వాల్ నిర్మాణం కాకపోతే ఇదే విధంగా చిన్న చిన్న వర్షాలు వచ్చినా పెద్ద వర్షాలు వచ్చినా కూడా ఇళ్లకు వర్షం నీళ్ళు వచ్చి మరి ఇబ్బంది అవుతుంది. ఇళ్లకు వర్షం నీళ్ళే కాదు, డ్రైనేజ్తో కూడినటువంటి వర్షం నీళ్ళు వస్తూ ఉన్నాయి. దాని కారణంగా పెద్ద భయంకరమైనటువంటి వాసన, మరి అంటువ్యాధులు, వస్తువులు పాడుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇక్కడ స్థానికంగా జోనల్ కమిషనర్ గారు ఉన్నారు. వారు మరి వెంటనే దీనికి సంబంధించి కొంత ఈ వరద తగ్గుముఖం పట్టగానే రిటైనింగ్ వాళ్ళు నిర్మాణం ప్రారంభించాల్సినటువంటి అవసరం ఉంది. మరి వర్షం వస్తున్నప్పుడు ఏ రకంగా రిటైనింగ్ వాళ్ళు నిర్మాణం చేస్తారనే విషయం కూడా అధికారులు ప్లాన్ చేసుకుని నిర్మాణం జరగాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా తాత్కాలికంగా మరి ఎవరైతే ఇళ్లకు నీళ్ళు వచ్చినాయో వాళ్ళందరికీ కూడా మరి ప్రభుత్వ తరఫున సహాయం అందిస్తారు, ఆర్థిక సహాయం. అది కూడా మరి ఏ ఒక్కరు కూడా జెన్యూన్ ఉన్నటువంటి వాళ్ళకు, న్యాయంగా అర్హులైనటువంటి వాళ్ళకి ఎవరు కూడా మరి పక్కన పెట్టకుండా అందరికీ అధికారులు సహాయం చేస్తారు. అదేవిధంగా ఇంతకుముందు చెప్పినట్టు మరి వేరే బస్తీలలో కూడా చాలా బస్తీలలో కూడా ISRకి సంబంధించినటువంటి డివిజన్లో కూడా చాలా దగ్గర ఇంకా సహాయం అందలేదన్నారు. కాబట్టి నేను మీ అందరిని కోరుతాను, బస్తీలో ఉన్నటువంటి యువకులందరూ కూడా ఎక్కడికక్కడ జెన్యూన్ అయినటువంటి వాళ్ళ వివరాలని సేకరించి అధికారులకు అందిస్తే అధికారులు మళ్ళీ వాళ్ళు వెళ్ళి వెరిఫికేషన్ చేసుకొని జెన్యూన్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆర్థిక సహాయం ప్రభుత్వం నుంచి అందించేటువంటి కార్యక్రమం కొనసాగిస్తారు. రోజుల క్రితం కిడ్నాప్ అయి హత్యకు గురైన దీక్షిత్ రెడ్డి కుటుంబ సభ్యులను వారి నివాసంలో రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పరామర్శించారు. అనంతరం మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు కిడ్నాప్ అయి హత్యకు గురి కావడం అత్యంత బాధాకరమన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారు సమాజానికి చేటు అన్నారు. ఇటువంటి వారిని క్షమించకూడదని, కఠినంగా శిక్షించాలని అభిప్రాయపడ్డారు. రంజిత్ కుటుంబాన్ని ఆదుకుంటామని, అండగా ఉంటామన్నారు. ప్రభుత్వం లక్షలాది సీసీ కెమెరాలు పెట్టి నేరాలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నా ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు. రంజిత్ రెడ్డి
ఏమైనా ఉంటే వాడు చేసిందంటే అనుకుంటాం. ఎలాంటి ఎవరితో శత్రుతారు, ఎలాంటి శత్రుతారు అనుమానం రావడానికి కూడా ఆస్కారం ఉంది. మా ఇంట్లో మాయమే ఎదుగుతాను వాళ్ళు. వాళ్ళు ఎదుగుతాండు, వాడేదో చేసుకొని బతాడు, నేను ఎట్లా గలంగా నావులుగా పడ్డంగా కావాలి. వాడిని చంపాలి, వాని కుటుంబంలో వాడిని చంపాలి, ప్రతి కూడా బతుకున్నాడని డబ్బులు తీసుకోవాలి. అందరూ ఎమ్మటే చనిపోయేసి డబ్బులు డిమాండ్ చేస్తారు. వాడు అట్లా బతికి డబ్బులు అడిగిందంటే అర్థం ఉండేది. అనేక యాప్లను ఇప్పటికే భారత ప్రభుత్వం అంటే నిషేధించడం జరిగింది. కొన్ని యాప్లు అంటే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో కంటే కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటాయి. అందుకని మేము ఇంటర్పోల్ని కూడా అడిగాం, మాకు ఎక్కడ ఈ క్లూ దొరకట్లేదు, మీరు సహకరించండి అని చెప్పి ఇంటర్పోల్ అంటే మనం ఏదైనా ఒక దోషి విదేశాల్లో ఉంటే పట్టుకోవడానికి ఉపయోగించే సిస్టాన్ని కూడా మనం అప్లై చేసాము. కానీ దురదృష్టం బాబు ఇక్కడే మన పక్కనే చనిపోయి ఉండే. మీరు అన్నట్టు ఏదైనా కొత్త టెక్నాలజీ ఉపయోగించుకొని ఇలాంటి నేరాలు పాల్పడే వాళ్ళు ఇప్పుడు ఈ టెక్నాలజీ గురించి ఇప్పుడే తెలిసింది కాబట్టి తప్పకుండా మరి ఏదైతే క్రిమినల్స్కి ఉపయోగపడే ఏదైనా టెక్నాలజీ ఉన్నా, యాప్స్ ఉన్నా దాన్ని ఉపయోగించుకొని సమాజానికి వాళ్ళు ఏదైనా చెడు చేస్తే తప్పకుండా ఉపేక్షించం. అటువంటి యాప్స్ ఏదున్నా తప్పకుండా దాన్ని నిషేధించే ఈ విధంగా మేము ప్రయత్నాలు చేస్తాం. ఎందుకంటే అది మాకు ఒక ఛాలెంజ్. నేను ఒక మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఈ రాష్ట్రంలో ఇప్పటికే మేము అనేక దేశవ్యాప్తంగా క్రైమ్ రేట్ చూసినప్పుడు తెలంగాణ రాష్ట్రం కొంత సేఫ్ జోన్, ఒక రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉండే మహిళలకు పిల్లలకు రక్షణ కవచంగా ఉంది అంటే శిక్ష పడటం కానీ పట్టుకోవడంలో ఉండే ఇది అన్నీ చూసిన తర్వాత ఇప్పటికే తగ్గాయి. కానీ ఇంకా ఇలాంటివి ఉపయోగించుకొని చేసే వాళ్ళకు తగిన బుద్ధి చెప్పే విధంగా ఈ యాప్లను నిషేధిస్తాం. దోషులను వెంటనే పట్టుకుంటాం. శిక్షించడానికి ఎక్కువ టైం తీసుకోకుండా అవసరమైతే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కూడా ఏర్పాటు చేసి శిక్ష అమలు చేస్తాం. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని వార్డుల్లో తడి చెత్త, పొడి చెత్త వ్యర్థాలను తీసుకెళ్లే వాహనాన్ని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామాభివృద్ధి కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనుక్షణం కృషి చేస్తున్నారని తెలిపారు. ఇందులో భాగంగా పట్టణాల అభివృద్ధికి ప్రతి నెల 48 లక్షల రూపాయలను విడుదల చేస్తున్నారన్నారు. పట్టణాలు, పల్లెలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ లావణ్య, చైర్మన్ కొందుటి నరేందర్, వైస్ చైర్మన్ నటరాజన్, వార్డు కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తీసుకుందాం ఒకసారి. అయిపోయిందా? అయిపోయిందా? ఉండు ఫోటోలు. 28 ఆటోలు, 20 ఆటోలు ప్రతి వాడుకో ఆటో ఇచ్చి ఆ చెత్త ఆటోలు వేస్తే ఆటో తీసుకుపోయి ఇక్కడ డంపింగ్ తీసుకుపోయి అక్కడ డంపింగ్ చేస్తుంది. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో శానిటైజర్, ముఖ్యంగా శానిటైజర్ అంటే డ్రైనేజ్ సిస్టమ్ కానీ, శానిటైజర్ మూడలు ముక్కి తీసేసాం కానీ, చెత్త తీసేస్తే కానీ ఇవి అయితే సరిగ్గా పెడితే పట్టణం చాలా శుభ్రంగా ఉంటుంది, పట్టణ ప్రజలు కూడా ఆరోగ్యం ఉంటుంది. కాబట్టి ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ ఆటోలో కూడా అంతా 1,60,63 లక్షలతో ఈ ఆటోలు ఉన్నాం. ఈ ఆటోల కార్యక్రమం ఎంత మంచిదంటే ఎవరన్నా నిరుద్యోగులు ఉద్యోగం లేని జీవనోపాధి కొరకు ఆటోలు నడుపుతారు. వాళ్ళు కొనాలంటే చాలా ఖర్చు పెట్టేది కొనలేని వాళ్ళకు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తే వాళ్ళే ఆటో నడుపుకొని ప్రతి ఇంటి దగ్గర కొంత పెట్టి నిర్ణయించిన ధర అంటే వాళ్ళు ప్రతి ఇంటికి నెలకియాలని ఆ ఆటోలు నడిపి ఆ చెత్తకి తీసుకుపోయి డంపింగ్ చేస్తే వాళ్ళకి నెలకు ఇంటికి వచ్చి డబ్బులు తీసుకుని వాళ్ళ ఉపాధి కల్పిస్తారు. అది కాకుండా కరోనా బారిన పడ్డ జర్నలిస్టులకు ప్రభుత్వం అండగా నిలిచిందని రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన 34 కోట్ల నిధులపై వచ్చిన వడ్డీతో కరోనా బారిన పడ్డ జర్నలిస్టులను, వారి కుటుంబాలను ఆదుకున్నామని తెలిపారు. 1603 మంది జర్నలిస్టులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా వారికి 3.12 కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందించామని అల్లం నారాయణ పేర్కొన్నారు. మాసబ్ ట్యాంకులోని సమాచార భవన్లో గల మీడియా అకాడమీ కార్యాలయంలో అల్లం నారాయణ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా
సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభించిన నేపథ్యంలో డాక్టర్లు, మున్సిపల్ సిబ్బంది, పోలీసులతో పాటు జర్నలిస్టులు కూడా కరోనా వైరస్ బారిన పడ్డారన్నారు. వార్తా సేకరణలో భాగంగా పలువురు జర్నలిస్టులకు కరోనా సోకిందని, వీరిని ఆదుకోవడానికి దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం ఆదుకుందని మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం మాత్రం జర్నలిస్ట్ ఫండ్ ఒకటి ఏర్పాటు చేసుకున్నందువల్ల ఈ ఫండ్ నుంచి వచ్చిన వడ్డీ ద్వారా ఇప్పటికీ కోవిడ్ బారిన పడిన తెలంగాణ జర్నలిస్టులలో 1717 మంది పాజిటివ్ కేసులకి సహాయం అందించిన గొప్ప ఉదయం ఇది. దాదాపుగా 86 మందికి హోమ్ క్వారంటైన్ కూడా సహాయం అందించారు. ఇప్పటి వరకు 1700 పైబడిన జర్నలిస్టులలో అందిన సహాయం పాజిటివ్ కేసులకి 3,03,40,000 రూపాయలు. అట్లాగే పాజిటివ్ రాకుండా కుటుంబ సభ్యులకు వచ్చి, సమీప బంధువులకు వచ్చి హోమ్ క్వారంటైన్ ఉన్న వాళ్ళకి 86 మందికి 8,60,000 రూపాయలు. ఒక్క తెలంగాణలోనే కోవిడ్ బారిన పడిన జర్నలిస్టులకి కొందరికైతే మరుసటి రోజు అంటే అకాడమీకి వాట్సాప్లో ఐడెంటిటీ కార్డు కానీ, అక్రెడిటేషన్ కార్డు కానీ, పాజిటివ్ రిపోర్టు, అట్లాగే బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ పంపిన మరుసటి రోజు బయట రోజులు కూడా ఉన్నాయి. ఇట్లాంటి సహాయం భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ ఏ జర్నలిస్టుకు జరగలేదు. ఒక్క తెలంగాణ ప్రభుత్వం తరఫున తెలంగాణ మీడియా అకాడమీ ఇట్లాంటి సహాయం చేసినందుకు జర్నలిస్టులందరి తరఫున మన అకాడమీ ఒక గర్వకారణంగా నేను భావిస్తూ, కోవిడ్ జర్నలిస్టులకు 3,000 పైబడిన సహాయం అందిన సందర్భంగా మిమ్మల్ని అందరినీ పిలిచి ఈ సంగతి చెప్పడానికే మిమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలవడం జరిగింది. దానికి మొత్తం కేసులలో పాజిటివ్ వచ్చిన వెంటనే ఒక 20,000 ఇవ్వడం, అట్లాగే హోమ్ క్వారంటైన్ ఉన్న వాళ్ళకి 10,000 ఇవ్వడం అనేది జరిగింది. మీకు ఏ సెక్షన్ అన్నా తీసుకోండి, తెలంగాణ ఉద్యోగంలో పాల్గొనే చాలామంది ఉన్నారు. ఉద్యోగులు ఉన్నారు, టీచర్లు ఉన్నారు, తర్వాత ఇతర సెక్షన్లన్నీ కూడా ప్రొఫెసర్లు ఉన్నారు, కార్మికులు ఉన్నారు. కానీ ఏ సెక్షన్కి కూడా ఇట్లాంటి సహాయం అందలేదు. ఒక్క జర్నలిస్ట్ సెక్షన్లకు మాత్రమే 20,000 సహాయాన్ని ప్రకటించిన ఘనత కేసీఆర్ పుణ్యాన ఆయన ఏర్పరిచిన తెలంగాణ జర్నలిస్ట్ ఫండ్ ఘనతగా నేను భావిస్తున్నాను. ఈ సౌకర్యం మరెక్కడ లేదు. కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు కూడా చెప్పాను. ఈ ఫండ్ 2016-17 కేసీఆర్ పుట్టినరోజు నాడు, ముఖ్యమంత్రి పుట్టినరోజు నాడు ఫిబ్రవరి 17న ఈ ఫండ్ ప్రారంభమైంది. 10 కోట్ల చొప్పున ఇప్పటి వరకు మనకు 100 కోట్ల హామీ ఉన్నప్పటికీ 34,000 కోట్ల రూపాయలు అకాడమీ జర్నలిస్ట్ ఫండ్గా ఉంది. జూబ్లీహిల్స్ వెంగళరావు నగర్ డివిజన్లో వరద ముంపు బాధితులకు 10,000 రూపాయల చొప్పున 50 మందికి జూబ్లీహిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ అందించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, డివిజన్ అధ్యక్షురాలు దీదీప్య, కిట్టు, అజ్జు, ఇతర నాయకులు పాల్గొన్నారు. వెంగళరావు నగర్ డివిజన్ లో గౌరవ జూబ్లీహిల్స్ శాసనసభ్యులు శ్రీ మాగంటి గోపీనాథ్ గారి ఆధ్వర్యం
గౌరవ జుబ్లీ శాసనసభ్యులు నగర్ ఆధ్వర్యంలో ఈరోజు యాదగిరి నగర్, రెహమత్ నగర్, వీడియో గల్లీ, చర్చ్ గల్లీలో వరద బాధితులు ఎవరైతే భారీ వర్షం వల్ల నీట మునిగిన ఇల్లులకి ఒక్కొక్క ఇంటికి 10,000 చొప్పున నష్టపరిహారము తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ గారు ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఇప్పటి వరకు సుమారు మేము ఒక 70 ఇల్లుల వరకు ఈ 10,000 రూపాయల అమౌంట్ని ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. అలాగే నిన్న గౌరవ జుబ్లీ శాసనసభ్యులు శ్రీ మాగంటి గోపీనాథ్ గారి చేతుల మీద కూడా ఆయన స్వయంగా వచ్చి కొంతమందికి ఇవ్వటం కూడా జరిగింది. ప్రజలు చెప్పేది ఏముంది మేడం స్పందన? ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు చాలాసార్లు భారీ వర్షాలు పడటం జరిగింది హైదరాబాద్ నగరంలో. ఇన్నిసార్లు జరిగిన ఇక్కడ నాలా కూడా ఉంది, నాలా పొంగి ఇళ్లలోకి రావడం చాలాసార్లు జరిగింది. కానీ ఇన్నిసార్లు ఎవ్వరూ స్పందించలేదు. ఫస్ట్ టైం మన తెలంగాణ ప్రభుత్వం స్పందించి వాళ్ళకి 10,000 రూపాయల ఆర్థిక సహాయం, అలాగే ఏమైనా డ్యామేజెస్ టీవీ కానీ ఫ్రిడ్జ్లు కానీ ఇలాంటివి ఏమైనా డ్యామేజెస్ అయితే 50,000 రూపాయలు, పూర్తిగా ఇల్లు డ్యామేజ్ అయితే 1,00,000 రూపాయలు అందించడం జరుగుతుంది. దానికి ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఈ అమౌంట్ని స్వీకరించడం కానీ, ఎందుకంటే ఇప్పటివరకు ఎవరు స్పందించలేదు. ఫస్ట్ టైం మన ఎమ్మెల్యే గారు, కేసీఆర్ గారు, సీఎం గారు స్పందించి ఇలా ఇస్తున్నారని చెప్పి అందరూ కూడా చాలా. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ పట్టణంలో సద్దుల బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే రీతిలో వేడుకలు సాగాయి. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ మహిళా లోకం మూలవాగుకు తరలి వచ్చింది. సద్దుల బతుకమ్మ వేడుకతో ఊరు వాడ ఉత్సవ పండుగ వాతావరణం నెలకొంది. రంగురంగుల పూలతో సాయం సంధ్య వేళలో మహిళలంతా ఊరి మధ్య చేరి ఆడి పాడారు. ఈ వేడుకకు హాజరైన మహిళలతో మూలవాగు కిక్కిరిసిపోగా బతుకమ్మ ఘాట్ పులకరించిపోయింది. తెప్పలో మహిళలు, యువతులు, చిన్నారులు బతుకమ్మను నిమజ్జనం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పడమటి నర్సాపురం గ్రామంలో ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను గత 2 నెలల క్రితం మంత్రి పువ్వాడ అజయ్ చేతుల మీదుగా ప్రారంభించారు. అయితే ఇక్కడ 80 ఇళ్లు నిర్మించగా వాటిలో 56 ఇళ్లు మాత్రమే పంపిణీ చేశారు. మిగిలిన ఇళ్లను కూడా త్వరితగతిన కేటాయించాలని కోరుతూ గ్రామంలోని అర్హులు న్యూ డెమోక్రసీ నాయకులు డిమాండ్ చేశారు. పేర్లు కూడా తొలగించి 54 పేర్లు రాసి పంచమన్నారు. మరి 24 సస్పెండ్ ఉన్నాయి అన్నారు. అవి ఎవరికి ఇస్తారో కూడా చెప్పట్లేదు. ఇళ్ళు మొత్తం కూడా ఇళ్లలో జనం అంతా ఉన్నారు. మా ఇల్లు మేము ఎంఆర్ఓ గారికి మేము ఫస్ట్ ఇల్లు పంచగానే కలెక్టర్ గారికి వెళ్ళిపోయాను, ఎమ్మెల్యే గారికి అడిగిపోయాను. వచ్చి ఎంఆర్ఓ గారిని రీసర్వే చేయాలని పెట్టిన, వచ్చి రీసర్వే చేశారు. మా ఇంటి కూడా సర్వే చేశారు కానీ దాని మీద మాకు ఏమీ కూడా అనేది డిఫరెన్స్ ఏమీ చెప్పట్లేదు. పోయినప్పుడల్లా మొన్న చూస్తాం పంచుతాం అంటున్నారు. మేము ఎస్టీ ఎరికల వాళ్ళం సార్, మాకైతే ఏమీ లేదు. ఏమీ లేని వాళ్ళకి కూడా మాకు ఆఖరికి సర్పంచ్ గారు పంది గుడిసెలు, మేము పందులకి ఆడ ఊరు బయట 15 సంవత్సరాల క్రితం గుడిసెలు వేసుకుంటే అవి కూడా పీకిచ్చిండు. మరి మాకు ఇల్లు మట్టి ఖచ్చితంగా మాకు ఇల్లు కావాలి సార్. మాకు ఇల్లు తేమ వచ్చి మేము ఇళ్లలో ఉండలేక ఒక్క ఇంట్లో 2 కుటుంబాలు 3 కుటుంబాలు ఉంటున్నాం. మేము ఏ ఊరిని ఏది కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఇంత కూడా సర్పంచ్ గారిని అడిగితే ఆయన వచ్చి మా కాళ్ళు పట్టుకుంటే మేము ఇస్తామన్నారు. మేము సర్పంచ్ గారి కాళ్ళు పట్టుకుంటే మాకు ఇల్లు ఇస్తారంట. మాకు మట్టి కాదు సార్. మేము ఎమ్మెల్యే గారి కాడికి కూడా వెళ్ళినాం. ఆయన కూడా మీకు న్యాయం చేస్తున్నాడు. ఆయన కూడా అన్నాడు 24 ఇళ్ళు సస్పెండ్ ఉన్నాయని. మరి అవి ఎప్పుడు పంచుతారు ఏంటనేది కూడా మాకు చెప్పట్లేదు. మరి అయ్యారు ఏంటి మాకు మట్టికి ఇళ్ళు పంచాలా, ఇళ్ళు రీసర్వే చేసి మళ్ళీ ఇళ్ళు తీసి ఆ ఉన్న ఇళ్లలో ఉన్న వాళ్ళు కూడా బయటికి పంపించి మాకు ఇళ్ళు ఇవ్వాలి.
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిబింబమైన సద్దుల బతుకమ్మను బీజేపీ సీనియర్ నాయకులు కొత్తకాపు రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ మలక్పేటలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో 500 మందికి పైగా మహిళలు పాల్గొన్నారు. బతుకమ్మ ఆటపాటలతో పరిసరాలు మారుమ్రోగాయి. ఆడపడుచులు రంగురంగుల పూలతో బతుకమ్మలను తీర్చిదిద్ది ఉయ్యాల పాటలు పాడుతూ అందరినీ అలరించారు. గత 6 రోజుల నుంచి సైదాబాద్ మహిళలు ఎంతో ఆనందోత్సవాలతో ఇక్కడ బతుకమ్మ ఆడడం జరుగుతుంది. గత 3-4 రోజుల నుంచి వర్షం వస్తున్నా లెక్క చేయకుండా లేడీస్ అంతా మొత్తం సైదాబాదు అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు అందరూ ఎంతో సంతోషంగా బతుకమ్మ ఆడడం జరిగింది. వాడవాడకు ఆడుకుంటున్నారు. వాళ్ళందరి ఉద్దేశం ఏంటంటే ఒకరోజు అన్ని వాడలు కలిసి ఒక దగ్గర ఆడుకున్న ఉద్దేశంతో ఈరోజు ఈ హనుమాన్ మఠంలో ఈ యొక్క కార్యక్రమం జరపడం జరుగుతుంది. మాకు చాలా భయం ఉండే, వర్షం వస్తుందేమో అన్న ఉద్దేశం, చాలా భయం ఉండే. ఇంత పెద్ద కార్యక్రమం వర్షం వస్తే ఏమవుతాం, కానీ అమ్మవారి దయ వల్ల ఈరోజు వర్షం కూడా రాలేదు. అమ్మవారి యొక్క ఆశీస్సులు మా అందరిపైన ఉన్నాయని మేము అనుకుంటున్నాము. అదేవిధంగా ఈ యొక్క అమ్మవారి ఆశీస్సులు యావత్ సైదాబాదు మహిళల మీద ఉండాలని, వాళ్ళకు ఆరోగ్యము కలగాలని కోరుకుంటూ, కరోనా భయం వల్ల ఈ ప్రోగ్రాం ఏమవుతుందని కొంచెం మాకు భయం ఉండే, కానీ కరోనాను కూడా కేర్ చేయకుండా అమ్మవారి మీద నమ్మకంతో కరోనాను కూడా లెక్క చేయకుండా ఇంత చక్కగా వచ్చి ఆడినందుకు వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కరోనా సందర్భంగా మేము కొన్ని మాస్కులు కూడా తెచ్చిపెట్టినాము. అలాగే శానిటైజర్ పెట్టాము. ప్రతి ఒక్కరు శానిటైజర్ చేస్తున్నారు. శానిటైజర్ చేసుకుంటూ ఈ విధంగా ఆడుతున్నారు. నేను ప్రతి ఒక్క మహిళకు పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. My privilege here to be on this occasion of Batkama festival, honored by Kottakapu Ravindra Reddy garu. I'm really grateful and thankful to Mr. Kottakapu Ravindra Reddy garu because this festival is organized every year here in the hands of Kottakapu Ravindra Reddy garu and also Mrs. Aruna ma'am. And here in Reddy Basti we celebrate this festival long years back. It is not celebrated like before 5 years or 9 years. The Batkama festival is a festival of ladies and this festival is celebrated for whole 9 days, and for 9 days we are going to practice every day. అంటే ముందు నుంచి ఎంగిలి బతుకమ్మ నుంచి సద్దుల బతుకమ్మ వరకు అన్ని బతుకమ్మలు రెడ్డి బస్సులో ఇప్పుడు నుంచి కాదండి, ముందు ఏళ్ళ తరబడి నుంచి చేస్తున్నారు. అండ్ ఈ ప్రోగ్రామ్ని ఈరోజు గ్రాండ్ సక్సెస్గా చేసినందుకు రవీందర్ రెడ్డి సార్ గారిని చాలా థ్యాంక్స్ చేస్తున్నాము. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పిలుపు మేరకు కురవి మండల తహసీల్దార్కు బీజేపీ నేతలు వినతిపత్రం అందజేశారు. అనంతరం నేతలు మాట్లాడుతూ ఈ సంవత్సరం భారీ వర్షాల వలన వరి, పత్తి, మిర్చి పంటలు నీట మునగడంతో రైతులు నష్టపోయారని తెలిపారు. నష్టపోయిన రైతులకు పరిహారంగా ఎకరానికి 25,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కురవి మండల కన్వీనర్ బుడిగ భద్రసేన గౌడ్, జిల్లా నాయకులు కొంతం పెంటయ్య, మండలి ఎమ్మెల్సీ కన్వీనర్ శ్రీ రామోజు నాగరాజు, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ద్వారా నుంచి ముఖ్యమంత్రి గారిని చేరేదాకా ఇలా ఉంటుంది. తక్షణమే సార్ ద్వారా కలెక్టర్ పోవాలని కోరుకుంటున్నాం. భారతీయ జనతా పార్టీ నాయకత్వం, జై బీజేపీ. దేశంలో మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల మూలంగానే మహిళలపై నిత్యం లైంగిక దాడులు, హత్యలు జరుగుతున్నాయని దళిత, బహుజన ప్రజా సంఘాల జేఏసీ నాయకులు ఆరోపించారు. నిజామాబాద్ సౌత్ మండల కార్యాలయం ముందు జరిగిన ధర్నాలో జేఏసీ నేతలు పాల్గొన్నారు. అనంతరం నేతలు మాట్లాడుతూ తెలంగాణ, ఆంధ్రతో పాటు దేశంలో మోడీ, షా, యోగిల పాలనలో అరాచకాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయన్నారు. ఉత్తరప్రదేశ్ హత్రాస్లో బహుజన ఆడబిడ్డ మనీషా వాల్మీకిపై అత్యాచారం, హత్య జరిగిన ఇంతవరకు మోడీ, షాలు జాతికి వివరణ ఇవ్వలేదని విమర్శించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి, ఆయన మంత్రులు ఆధిపత్య కుల దుహంకారంతో బహుజన మహిళా జాతిని అవమానించే విధంగా మాట్లాడడం వారి కుల దురహంకార మూర్ఖత్వానికి నిదర్శనంగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వి ప్రభాకర్, దండి వెంకట్, భాస్కర్, ఎడ్ల రాము, ఎస్కే హుస్సేన్, జన్నేపల్లి సత్యనారాయణ తదితరులు. మనీషా వాల్మీకి అని చెప్పేసి ఒక
పేద అమ్మాయి మరి వాళ్ళ చేన్లోకి పోతే అక్కడ ఉన్నటువంటి దుర్మార్గులైనటువంటి ఆధిపత్య కులాలకు సంబంధించిన పెత్తందారులు అత్యాచారం చేసి అసలు ఆమెని నానా హింసలు పెట్టి చంపేస్తే దాన్ని మోడీ కానీ ఇవాళ యోగి కానీ మరి ఎలాంటి స్పందించట్లేదు. ఇవాళ మరి భారత మాతకు చేయంటారు, భారత మాత కాదు ఆమె. మరి ఈ దేశంలో ఉన్న స్త్రీలందరూ భారత మాతలే కదా. మరి ఏ స్త్రీకి జరిగినా, ఏ కులంలో ఉన్న స్త్రీకి జరిగినా ఇవాళ స్త్రీ ఈ బీజేపీ రాజ్యాంగం ఏదైతే వాళ్ళ మనధర్మ రాజ్యాంగం ఉందో, మనువాదం రాజ్యాంగం అంటే మన భారత రాజ్యాంగం కాదు, ఆ మనువాదం ప్రకారము ఈ దేశంలో ఉన్న శూద్రులు మహిళలకి హక్కులు ఉండకూడదని వాళ్ళ సిద్ధాంతం అదే పద్ధతిలో మహిళల్ని ఇలా చంపేస్తూ ఉన్నారు. ఇవాళ ఎక్కడ శిక్షలు పడట్లేదు. కాబట్టి దానికి నిరసన ఇవాళ నిజామాబాద్లో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలు, దళిత బహుజన ప్రజా సంఘాల జేఏసీ ఇవాళ అన్ని జిల్లాల్లో నిజామాబాద్లో మండలిని నిరసన తెలియజేస్తున్నాం. ఇవాళ మహిళల మీద జరిగితే మహిళలే కాదు ఆందోళన చేసేది, ఇవాళ మన అమ్మలు, మన చెల్లెళ్ళు, మన కుటుంబం, ఇలా మనకు జన్మనిచ్చిన తల్లులకు ఈ విధంగా జరుగుతూ ఉంటే ఇవాళ పురుష సమాజం కూడా ఇవాళ మహిళలకు ముందు మనం వచ్చి ధర్నాలు చేయాలా, ఆందోళన చేయాలా, ఆ మహిళల్ని మనం కాపాడుకోవాలని చెప్పేసి ఇవాళ నిజామాబాద్లో అన్ని పక్షాలు ఇవాళ చేస్తున్నారు. ఇది రాష్ట్రానికి, దేశానికి ఆదర్శంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూరు మండలంలోని పిప్రి గ్రామంలో దేవి శరన్నవరాత్రుల్లో భాగంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కుంకుమార్చన పూజా కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పిప్రి గ్రామానికి చెందిన సర్పంచ్ అల్లూరి కవిత రాఘవన్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్తుల సహాయ సహకారాలతో మహిళలు నియమ నిష్ఠలతో ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని తమ భక్తితో దుర్గామాతకు పూజలు నిర్వహించారు. ఈ విశిష్టమైన కుంకుమార్చన పూజా కార్యక్రమంలో ఎంపీటీసీ పండుగ మురళీమోహన్, ఉప సర్పంచ్ భీమ్సేన్, పిప్రి గ్రామస్తులు, దుర్గామాతదేవి భక్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. మానవులతో పాటు సకల ప్రాణికోటి మనుగడ వృక్షాలపైనే ఆధారపడి ఉందని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యులు ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను స్వీకరిస్తూ తన క్యాంపు కార్యాలయంలో 3 మొక్కలు నాటారు. ఎస్పీ రాహుల్ హెగ్డే అనంతరం ఎస్పీ రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, నిజామాబాద్ జిల్లా కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్తికేయ, కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్వేతకు గ్రీన్ ఛాలెంజ్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి హరితహారం కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా అమలు చేయడం జరుగుతోందని, ఇందులో భాగంగా రాజ్యసభ సభ్యులు ఎంపీ సంతోష్ కుమార్ ప్రవేశపెట్టిన గ్రీన్ ఛాలెంజ్ ఉద్యమంలో పాల్గొనడం ద్వారా రానున్న రోజుల్లో భవిష్యత్తు తరాల వారికి కాలుష్యరహిత వాతావరణాన్ని అందించడం కోసం ప్రత్యక్ష భాగస్వాములమవుదామని ఎస్పీ అన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచిస్తూ సకాలంలో వర్షాలు కురవాలన్నా, వాతావరణ సమతుల్యత కావాలన్నా మొక్కల పెంపకం ఒక్కటే మార్గమని అన్నారు. మన భావితరాలకు కాలుష్యం లేని పర్యావరణం అందించాల్సిన నైతిక బాధ్యత మనపై ఉందని తెలిపారు. ప్రోగ్రామ్ని తెలంగాణలో గ్రీన్ పవర్ పెంచడానికి ప్రారంభించారు. 2018లో గౌరవనీయులైన రాజ్యసభ సభ్యులు సంతోష్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ని ప్రారంభించారు. ఈరోజు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ భాగంగా నేను 3 మొక్కలు నాటాను. సో నేను సిపి నిజామాబాద్ కార్తికేయ సార్, ఎస్పీ కామారెడ్డి శ్వేత మేడం, కలెక్టర్ రాజన్న సిరిసిల్ల కృష్ణ భాస్కర్ సార్, వీళ్ళని గ్రీన్ ఇండియా ఛాలెంజ్కి నామినేట్ చేస్తున్నాను. అందరూ కూడా మొక్కలు నాటండి, గ్రీన్ కవర్ పెంచండి అని నేను కోరుకుంటున్నాను. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సైదాబాద్లోని వరద ముంపు ప్రాంతాల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పర్యటన. ప్రభుత్వం తరపున బాధితులను అన్ని రకాలుగా ఆదుకుంటామని భరోసానిచ్చిన కిషన్ రెడ్డి. మహబూబాబాద్ జిల్లా శనిగపురంలో దీక్షిత్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారు సమాజానికి చేటన్న సత్యవతి రాథోడ్. షాద్నగర్ మున్సిపాలిటీలో వ్యర్థాలను తీసుకెళ్లే వాహనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే. గ్రామాల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ అనుక్షణం కృషి చేస్తున్నారన్న అంజయ్య యాదవ్.
కరోనా బారిన పడ్డ జర్నలిస్టులకు ప్రభుత్వం అండగా నిలిచింది. స్పష్టం చేసిన రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ. జూబ్లీహిల్స్ వెంగళరావు నగర్ డివిజన్లో ముంపు బాధితులకు నష్టపరిహారం 10,000 రూపాయలు అందజేసిన శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.